ఈ స్టేజ్ మీద నాకు చాలా 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 ఇష్టమైన వాళ్ళే ఉన్నారు అందరూ. నాగేశ్వరరెడ్డి గారితో యాక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. ఆయన్ని అడిగి, ఆయన్ని చేసి తెనాలి రామకృష్ణలో ఫస్ట్ టైం ఆయనతో యాక్ట్ చేశాను. ఆ తర్వాత ఆయనతో అలా అటాచ్ అయిపోయాను ఆయన భోగిలో. అలాగే మా కృష్ణారెడ్డి గారు, ఆయన సినిమా మేకింగ్‌లో ఎవరు యంగ్, ఆయన అలా కనిపిస్తారు అలాగే యంగ్‌గా. అలాగే ఆయన ఎంత యంగ్‌గా కనిపిస్తారో అంత యంగ్‌గా సినిమా తీస్తారు. అలాగే అచ్చిరెడ్డి గారు. అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు అంటే బాపు రమణ గారిలాగా ఇద్దరు మనుషులు కాదు, ఒక్కడే మనిషి ఆయన. అలాగే నా మిత్రుడు, సోదరుడు, అద్భుతమైన మనిషి, అద్భుతమైన హీరో శ్రీకాంత్, పక్కన లయ, ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఆ అవకాశం నాకు ఇచ్చిన కృష్ణారెడ్డి గారికి, ఒక మంచి సినిమా తీయాలి చాలా కాలం తర్వాత, అంటే ఒక మంచి హాస్యం మన కరువైతున్న రోజుల్లో చక్కటి హాస్యరసమైన సినిమా అందించాలి జనాలకి అని ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రొడ్యూసర్లు చందు గారు, ఈగే గారు, వారికి నిజంగా థ్యాంక్స్ చెబుతూ, వారికి ఈ సినిమా చాలా చాలామంది చెప్పినట్టుగా మంచి డబ్బులు తీసుకొచ్చి ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీసే అవకాశం వాళ్ళకి రావాలని, అలాగే తమ్ముడు అంజీ ఈ సినిమా చాలా బాగా తీశాడు. ఒక్కొక్క ఫ్రేమ్ చాలా అందంగా ఉంది. అంజీ నాకు సురాభిషేకం నుంచి పరిచయం, విశ్వనాథ్ గారి దగ్గర నుంచి. చాలా చాలా కష్టపడి పనిచేస్తాడు, ప్రతి ఫ్రేమ్ కష్టపడతాడు. ఆ కష్టం అంతా కనిపిస్తుంది మనకు ఫ్రేమ్స్లో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు చాలా మంచి, చాలా చాలా ఆకట్టుకునేట్టుగా ఉన్నాయి ట్యూన్స్ అసలు. ఆ హమ్ చూస్తుంటే చాలా చాలా బాగుంది. అలాగే డైమండ్ రత్నబాబు గారు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు సినిమాకి. అందరం కలిసి కష్టపడి పనిచేసాం. మంచి సినిమా మీ ముందుకు వస్తుంది, చూడండి, ఆశీర్వదించండి, పెద్ద హిట్ చేయండి, సో దట్ మళ్ళీ ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇవ్వగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అశోక్ గారు. ఇప్పుడు చిత్రం శ్రీను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న మా డైరెక్టర్ గారు కృష్ణారెడ్డి గారికి, హెచ్రెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి, లయ గారికి, అందరికీ స్టేజ్ మీద ఉన్న వారికి, ముందు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఎప్పుడు బోరు కొట్టినా, మనసు బాగాలేకపోయినా, సంతోషంగా ఉన్నా, నవరసాలు 9 రసాల్లో మనలో ఉంటాయి కదా. ఏ టైంలో ఎలా ఉన్నా కూడా అప్పుడంటే రేడియోలు అవి కానీ, ఇప్పుడు ఫోనే కాబట్టి స్మార్ట్ ఫోన్లో ఫస్ట్ చూసే సీన్లు ఏమన్నా ఉంటే అవి కృష్ణారెడ్డి గారి సినిమాలు, ఈవి సత్యనారాయణ గారి సినిమాలు సీన్లే చూస్తాం సార్. అది సెంటిమెంటో, కామెడీయో ఏదో అసలు ఎంత అద్భుతాలు, అంటే మిస్ అయ్యాం అనిపిస్తుంది సార్ చాలాసార్లు. సో సో అది అది ఈ సినిమా తీరుస్తుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే నాగేశ్వర రెడ్డి గారు ఆ బాటలోనే ఎప్పుడు వెళ్తుంటారు. జనాలకి ఏది కావాలో కామెడీ, సెంటిమెంట్ అవి ఎప్పుడు మిస్ అవ్వకుండా చేస్తూ ఉంటారు. సో ఈ సినిమాతో అది తీరుతుందని అనుకుంటున్నాను. సో ఈ సినిమాలో నాకు ఒక మంచి అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. సునీల్ గారు, మాది అంతా ఒక ట్రాక్. ఈ సినిమా తర్వాత మళ్ళీ అలాంటివి కూడా ఇంకో సినిమాలకు కూడా రాస్తారేమో ఆ ట్రాక్స్. నాకు మంచి మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా నిర్మాతలకి ఈ సినిమాతో మంచి డబ్బులు రావాలి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికి కూడా మంచి పేరు రావాలి. ముఖ్యంగా మా శ్రీకాంత్ అన్న, అంటే మంచితనం అని అంటాం కదా, ఫస్ట్ పేరు రాసి శ్రీకాంత్ గారి పేరే రాస్తాం ఎవరైనా ఇండస్ట్రీలో, అది డౌటే లేదు. ఎప్పుడు కష్టం ఉన్నా ఏమన్నా అన్న అని ఫోన్ కొడితే 5 నిమిషాలు ఆ కష్టం తీర్చేసే మనిషి. నాకే కాదు చాలామందికి కూడా. సో అలాగా ఎప్పుడు మంచి మనిషికి మంచే జరగాలి కాబట్టి శ్రీ సో నాకే కాదు చాలా మందికి అది ఏ కష్టమైనా సరే. యా 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 కాల్స్ కూడా దేవుడా గోవిందా అని మేమంటామండి ఇంకా. యా యా సో అలాగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మళ్ళీ మా శ్రీకాంత్ అన్న మళ్ళీ హీరోగా బిజీగా చేస్తూనే ఉండాలి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వన్ అండ్ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ చిత్రం శ్రీను గారు. ఎస్, ఈ మధ్యకాలంలో ఫాదర్ రోల్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఇప్పుడు శ్రీకాంత్